భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్ని ఆత్మవిశ్వాసంతో జయించిన ఓ సామాన్య మహిళ అఫ్రీన్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇన్ ఎ ఫ్యామిలీ నో వన్ ఫైట్స్ అలోన్ అని. అంటే అర్థం, కుటుంబంలో సమస్య ఒక్కరికి వచ్చినా ఆ ఒక్కరి కోసం కుటుంబం మొత్తం ఏకమై పోరాడుతుంది అని. ఈ విషయం అర్థమవ్వాలంటే ఈ కథ మీకు తెలియాలి. క్యాన్సర్ వస్తే దాదాపుగా మేము కొన్ని రిజల్ట్స్ చూస్తున్నాం. ఇది ఎట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారని బాధపడ్డాం. వీడియోస్ వచ్చేటి ఇలా తగ్గింది మన పునర్జన్మ హాస్పిటల్ వల్ల. అల్లా మీద నమ్మకం పెట్టి వాడదాం గోళీలు, తర్వాత అల్లా మడిది ఆయన ఇష్టం ఉంటే పెడతాడు, లేకపోతే తీసుకుపోతాడు. నిజానికి ఇది అల్లా చల్లని చూపు వల్ల క్యాన్సర్పై ఒక కుటుంబం గెలిచిన కథ. సంతోషంగా జీవించాలంటే కావలసింది భోగభాగ్యాలు కాదు, అర్థం చేసుకుని ప్రేమించే మనుషులు అని ఈ కుటుంబాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి కుటుంబంలో ఎంతో ఆనందంగా సాగుతున్న అఫ్రీన్ సుల్తానా జీవితం ఒకానొక సమయంలో ఊహించని విధంగా ప్రాణాలను కబళించే క్యాన్సర్ కబంధ హస్తాల్లో చిక్కుకోవడం జరిగింది. మాది నర్సంపేట అండి, వరంగల్ జిల్లా. మా అన్నయ్య రిటైర్డ్ ఎంప్లాయీ, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, 2వ అమ్మాయి. తనకు ఇట్లా క్యాన్సర్ అని తెలియగానే చాలా బాధపడ్డాం మేము. అసలు ఎక్కడికి పోవాలి ఏంటిది అనేది మాకు అవగాహన లేదు, తెలియదు. అంతస్తుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతున్న క్యాన్సర్ ఈ సామాన్యమైన కుటుంబంలో కూడా ఊహించని విధంగా కారు చీకట్లు కమ్ముకునేలా చేసింది. 2023 అక్టోబర్లో తన బ్రెస్ట్పై ఒక చిన్న సైజు గడ్డ ఉండడం గమనించిన అఫ్రీన్ దాని గురించి తన ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. చెస్ట్ మీద చిన్న గడ్డ లెక్క ఏర్పడంగానే ఏం చేసినామంటే నర్సంపేట లోకల్నే నా లోకల్ అయినా టెస్ట్ చేయించాను. 2 అవర్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది. నన్ను మా బావగారిని పిలిపించారు సార్. పిలిపించిన తర్వాత పర్సనల్గా చెప్పారు. ఆ పరీక్షల్లో వారు ఓ గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. అదేంటంటే అఫ్రీన్కి 3rd స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆ సమయంలో ఆ వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. క్యాన్సర్ అని రాత్రి తెలిసింది 10-10:30కు. 2వ రోజు హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ నిర్ధారించి స్కాన్ చేయించి అన్ని టెస్టులు చేయించి 3rd స్టేజ్లో ఉన్నారని చెప్పారు. ఆ విధంగా తెలిసిన తర్వాత మేము కొంచెం భయపడుతూ ఉన్నాము. ఒక 4th స్టేజ్, ఒక 3rd స్టేజ్ ఉన్నదని తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేసినాం, ఇక హాస్పిటల్ అట్లా అని తెలుసుకుని ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే తెలిసిన తర్వాత చాలా చోట్ల తిరిగాం. బతుకే భారమైన ఆ కుటుంబంలో క్యాన్సర్ పెనుభారాన్ని మనం మోయగలమా అనే సందేహం ఎంతో కలచివేసింది. ఎక్కడ మేలు జరుగుతుందో, ఎక్కడ మంచిగా జరుగుతుంది అనే ఉద్రేకంతోనే ఇక్కడ ఎవరు ఏ అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ ఫాలో అయ్యారు. తర్వాత ఎక్కడ పోయినా కూడా 4th స్టేజ్, ఇది కష్టం, అది ఇది అని భయపెట్టిండ్రు. అయినప్పటికీ అఫ్రీన్ భర్త ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆమెను హైదరాబాద్లోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఆమెను పరీక్షించి మొదట కీమోథెరపీ చేసిన వైద్యులు తర్వాత సర్జరీ కూడా చెయ్యాలి అని చెప్పారు. పెద్ద డాక్టర్ని చూపించాను నేను. చూపించిన తర్వాత సార్ ఏమో డాక్టర్ వాళ్ళు డైరెక్ట్ సర్జరీ రాశారు. వాళ్ళు 3 to 4 డేస్లో సర్జరీ చేద్దాం, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు దాంట్లో ఆరోగ్యశ్రీ అని అది అని ఇదని ఏం లేదు. మా బావగారు చూస్తే చికెన్ సెంటర్లో పనిచేస్తారండి. చాలా బీదవారు, ఏమైనా కష్టం చేసి బతికేటోళ్ళు. సర్జరీ చేయించే స్తోమత లేని దీనావస్థలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు వేరే పరిష్కారం కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశారు. పునర్జన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కనిపించింది. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా వస్తుంది. ఆ టాపిక్ అనగానే పునర్జన్ది ఎందుకైనా మంచిది, ఒక్క బాక్స్ ఫస్ట్ అయితే చూద్దాం బావా, ఎందుకైనా మంచిది, సరే పోదాం అక్కడ కూడా పోయొద్దామని. ఆ ఛానల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ల టెస్టిమోనియల్స్ విని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అఫ్రీన్ కుటుంబ సభ్యులు ఆమెను పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం ఆమెకు కొండంత అండలా నిలిచింది. మేము కష్టం చేస్తే బతికేటోళ్ళం. నా కోసం నా భర్త చాలా బాధపడ్డారు. మా చిన్న ఫ్యామిలీ సార్, మాది ఎంతో కష్టాలు పడ్డారు సార్ నాతోటి మా ఆయన. అసలు పునర్జన్ ఆయుర్వేదలో అడుగు పెట్టాలి అనే ఆలోచన రావడమే అఫ్రీన్ జీవితాన్ని మళ్లీ సరిదిద్దే ఓ మహా నిర్ణయం అవుతుందని ఆ క్షణంలో వారు ఊహించి కూడా ఉండరు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
వాళ్ళ ఒక స్పీచ్ కానీ వాళ్ళ ఒక ఆదరణ కానీ చేయాలి ఏందనేది వాళ్ళు చెప్పిన తర్వాత మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రిపోర్ట్ చూసింది మేడం చూసిన తర్వాత అది ఆ క్యాన్సర్ చాలా స్ప్రెడ్ అయిందని చెప్పింది మేడం. సో బేసిక్గా మనకు ఇప్పుడు సర్జరీ చేస్తే బాగుంటుంది, తర్వాత మందులు వాడదాము, లేకపోతే మందులు వాడుకుంటేనే సర్జరీ చేద్దామని మేడం చెప్పింది. ఇక అప్పటికే క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడంతో అఫ్రిన్ చాలా వీక్ అయింది. ఇక మళ్ళీ తను మామూలు పరిస్థితికి వస్తుందా రాదా అనే సందేహం దాదాపుగా అందరిలో మొదలైంది. సో బేసిక్గా కీమో ఇచ్చిన తర్వాత ఆమె కొద్దిగా వీక్ అయ్యేది, తర్వాతనో లేకపోతే సంథింగ్ లైక్ ఆమెలో బలం వచ్చేది, మళ్ళీ ఆమె రెగ్యులర్గా పనిచేసుకునేది. తర్వాత ఇది ఒక చిన్నపాటి మిరాకిల్ అంటాను. ఇబ్బందిగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే మా వల్ల కాలే. పునర్జన్ వల్ల మాకు మంచి జరిగింది. కంప్లీట్గా పునర్జనే వాడతాను. కీమో బంద్ కూడా 4 నెలలు పైకి అయిపోయింది. ఇప్పుడు పునర్జనే వాడతాను. చాలా సంతోషంగా ఉన్నా. తాను కోల్పోయిన ఆరోగ్యం, ఆనందంగా ఉండే కుటుంబం మళ్ళీ తను ఇప్పటికప్పుడు ధైర్యం చెప్పుకుంటూ ఆ పునర్జన్ హాస్పిటల్ కాంటాక్ట్ చేసుకొని ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నిషేధి వీధుల్ని తలపించే క్యాన్సర్ బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపిన పునర్జన్ ఆయుర్వేద అఫ్రిన్ కుటుంబానికి కూడా అదే వెలుగునిచ్చింది. అది ప్రతి ఇంటి గడపపై ఉదయం పడే తొలి సూర్యకిరణాలంత వెలుగు. అది పునర్జన్ నింపిన వెలుగు. క్యాన్సర్ని దాటి అజేయంగా నిలిచిన అఫ్రిన్ కథ.